ఇందాక కొంచెం లేట్ గా ఇప్పుడు పైకే లేచిపోయింది వెంటనే పోసి పోయికి ముందే ఉబ్బింది కూడా. పచ్చ పెట్టేసుకోవచ్చు నువ్వు కరెక్ట్ తిప్పు చేయబెట్టి ఇంకోసారి తిప్పి నాకు ఇచ్చేసేయి. ఓకే నేను చల్లు. ఎక్కువే అవుతాయి అనుకుంటా. సరేలే వాసనేగా బాగుంది. వాసన బాగానే ఉండదులే. బూర్లు మాత్రం యాలుక్కాయల వాసన తగలాలి. ఒక కొబ్బరికాయ సరిపోయిద్దా ఇప్పుడు? సరిపోద్ది. దీనిలో సరి పిండి ఎంత? పిండి చోళ్ళం అర కేజీ. అర కేజీ బెల్లం, కొబ్బరికాయ, 10 ఆలుకాయలు. చాలా తెల్లగా ఉన్నాయి. అర కేజీ బియ్యానికి 300 బెల్లం వేస్తా, ఒక కొబ్బరికాయ వేస్తా, ఒక 10 ఆలుకాయలు వేస్తా నేను. సరిపోయి తీపి సరిపోయింది కొబ్బరి బూర్లకి. సరే తీపి తినాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే నైటే ఇదంతా కలబెట్టుకుని కొబ్బరి బెల్లం ఉదయాన్నం బియ్యం నానబెట్టుకుని సాయంత్రం వడేసేసుకుని పిండి పట్టించుకొచ్చుకుని సాయంత్రం పూట కలిపి అట్టి పెట్టుకుంటే తెల్లారేపాటి పులిసిద్ది. చక్క బూర్లు వేసుకోవచ్చు. బూర్లు లేదు ఏ టైనైనా వేసుకోవచ్చు. సాయంత్రం లోపు ఎప్పటికైనా తెల్లారినాక. అంటే అట్టుపిండి లాగా పులవాలన్నమాట. పిండి పులవాలి. పులిస్తే బాగుంటుంది. కొబ్బరి, బెల్లము, యాలుక్కాయలు ఇవన్నీ కలిపి పులవ పెడితే కొబ్బరి బూర్లు. అయితే 8లో పాలు పోసి కలుపుకుంటారు. పాల బూర్లు కూడా అంటారు. అవి ఎక్కువ కాలం ఉండవు, ఎక్కువ రోజులు ఉంటాయి. అవి అయితేనే ఒక వారం ఉంటాయి. అవి అయితే 2-3 రోజుల్లోనే అయిపోతాయి. తినాలి లేదంటే పాడైపోతాయి. 2-3 రోజుల్లోనే. ఇవి అయితే 4-5 రోజుల్లో. పచ్చిపిండి, ఈ బియ్య పిండి, పచ్చిపిండి, ఈ కొబ్బరి కలిపేస్తే కొబ్బరిలో పాలు వస్తాయి కదా, ఆ టేస్ట్ పడిద్ది బాగుంటుంది. కొబ్బరి పాలు పోసుకుంటే ఇంకా టేస్ట్. పాలు పోసుకుని కలుపుకుంటే పాలు అయిపోయాను. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు వేస్తున్నాం, సరిపోయిందిలే. సరిపోతాయి. కొంచెం నీళ్లు పోసే బదులు ఒక గిద్ద పాలు పోసుకుని కలుపుకుంటే పాల బూర్లు అంటారు. వాటిని ఈ నేల బూర్లు అంటారు. అవి పాల బూర్లు అంటారు. నీళ్లు పోసి కలిపేది నేల బూర్లు. పాలు పోసి కలిపోయి పాల బూర్లు అంటారు. ఎన్ని ఎక్కువ ఏం పట్టవు, ఒక అరగద్దకు పడతాయి అందులో పాలు. ఈ బెల్లం నిమ్ము ఉండేది కదా, ఆ కొబ్బరి నిమ్ము, ఇవన్నీ కలిపితే ఒక అరగద్ద పాలు పోసి కలిపితే పట్టు పిండికి లాగా వచ్చింది. ఇదంతా ఒక రేత్రి ముందే వేసుకుని పెట్టుకోవాలి. తెల్లారి బూర్లు పోసుకోవాలి అంతే. అవి జాడిచ్చి మిక్సీ జార్లో వేస్తే ఇది బెల్లం గడ తరుగుతావు దాన్ని అయ్యిద్ది. నీకేమన్నా తరిగిన బెల్లం సరిపోదా? చాలదా ఇది వేద్దామని. తీపి పడాలిగా, తీపి పడితేనే కదా రుచి. తీపి ఉంటేనే, చప్పదనం ఉంటే బాగోదు. అర కేజీ వేయాల్సిందే. తరుగుతావు అక్కడ, లేకపోతే దాంతో పగలకూడదు. 2 ముక్కలు వెళ్ళే మిక్సీ జార్లో వేద్దాం. ఇది కొబ్బరి వేసారు మొత్తం మిక్స్ చేయడం. ఇంకా కొంచెం బెల్లం వేసాను అందులో, కొంచెం కొబ్బరి యాలక్కాయలు పొడి కొడతాం. అది పేపర్ తీసుకో, బెల్లం పేపర్ తీసుకుని పెట్టి కింద నాపడి మీద గుట్టు చిట్లిద్దా. వద్దు మళ్ళీ కవర్ అయిద్ది. తగర ఇది వచ్చేసి తడిపిండి అనమాట.
అంటే పొద్దున్నే నానబోసుకుని మీకు ఎంత కావాలో అంత నానబోసుకుని చక్కగా ఈవినింగ్ మళ్ళీ ఆరబెట్టేసుకుని ఒక 10 నిమిషాలు వాటిలో అలా తడంతా పోయిన తర్వాత ఇలా మర దగ్గరికి వెళ్తే పిండి పట్టించే మర దగ్గరికి వాళ్ళు ఇలా పిండి పట్టిస్తారు. సో ఇలా పిండి పట్టుకోండి. ఇంట్లో అసలు గ్రైండింగ్లో పట్టుకోవద్దు, మిక్సీలో కానీ మీరు అలా చేయొద్దు. బూరెలు అంత బాగా రావు. ఖచ్చితంగా పిండి మర్రకి వెళ్ళి పిండి పట్టించుకోండి. కింద కొబ్బరికాయ మొత్తం వేసాంగా, ఒక కొబ్బరికాయ, బెల్లం చక్కగా ఇలా మిక్సీ పట్టుకోండి నీళ్లు లేకుండా. ఇంకింతే పచ్చిపిండిలో కలిపేసుకోవడమేగా. నీళ్ళు పోసుకోవాలా? అదే మనం పోసుకునేప్పుడు కొండు ఆ బెల్లం ఇందులో కొంచెం కొంచెం జార్లు వేసి కూర్చొని నీళ్ళు పెట్టి ఒక తిప్పురా నలిగిద్దాం అనుకుంటా. పోయి నీళ్ళు పోతే కొంచెం నీళ్లు పోసి మిక్సీ వేసుకొచ్చేసి ఇది కూడా తీపిని బట్టి కలుపుకుంటా ఉండొచ్చు. తీపి తగ్గిందంటే అది తిప్పుతావా, ఓ తిప్పుతావా, కొత్త తిప్పురా. బా కలుపుతుంటే నేను వాసన వచ్చేస్తుంది. అసలు మిక్సీ వేసినప్పుడే వాసన వచ్చింది, ఆ వాసన వచ్చింది. చక్కగా జారు కలుపుకోవాలి కదా. అంతే పట్టుపిండి మొత్తం. ఇంకా అట్టుపిండి ఇంకా జారు ఉండదు కదా, ఇది కొంచెం ఇంకా చిక్కగా ఉండాలి. ఇది అంత లూజ్ కాదు, కొంచెం చిక్కగా. ఎంత చేసినా కూడా ఇది మొత్తం రేతిరే చేసుకోవాలి. ఎంత లేట్ అయినా వేసుకోవాలి. రేతిరే కలిపి మొత్తం కలిపి పెట్టాలి. పులిసిద్ది చక్కగా. బూరెలు అంటే పులుస్తాయి. కొబ్బరి పండు అందులో కొంచెం నీళ్ళు పోయి కదా మిక్సీ జార్లో పోసి దీనిలో పోసి సరిపోయింది. అది ఇంక జారా ఇంకా లూజ్, కొంచెం ఇంకా లూజ్, అంటే గంటి మునిగి లేపేసుకున్నాం తొందర. ఇది సరిపోయింది కదా. ఇక చూడు తీపి చూసుకోవచ్చు ఇప్పుడే. చూడు తెలిసి చూడండి ఎవరో ఒకళ్ళు ఉడికినప్పుడు ఆ నీరు అంతా లాగేస్తుంది కాబట్టి ఇంకా తీపి ఎక్కింది. సరిపోయిందా? చోళ్ళ బియ్యం 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ బెల్లము, ఒక కొబ్బరికాయ ఓ మాదిరి కొబ్బరికాయ, మళ్ళీ పెద్ద కొబ్బరికాయ అయితే ఎక్కువైపోయింది. బాగుండిద్దిలే కానీ బాగుంది. కొచ్చా ఇంక ఇది మొత్తం పులవాలి. ఇంకంతే అట్టుపిండికి లాగా ఇట్ట పెట్టేసుకుని మూత పెట్టుకుని తెల్లారినాక పులుసు ఉంటుంది. ఇంక మూత పెట్టేసుకోవడం. దీనిలో వేద్దాము, దీనిలో దేవి వేద్దాం. సరిపోయింది. మసాలా చేస్తున్నావా? ఇంకొంచెం పోయొచ్చు కదా, చక్కగా ఎలిగేది పొయ్యి. పుల్లలో లేకపోతే చాలే, నూనె ప్యాకెట్ లోపల తీసుకొచ్చేసేస్తాం. అయ్యి చక్కలు వండినాయి కదా, తీసేస్తే సరిపోయింది. అందుకని ఈరోజు బూరెలు పోస్తున్నాం మా అమ్మ. చూడండి ఎన్ని తిప్పలు పడుతుందో. పెట్టి పెట్టక బలి అంటుకొని అసలు మిగిలిన పిల్లలు అంటుకోము కదా ఇలాగ అసలు. ఎందుకంటే గంటలో నుంచి జారి పడాలి కదా మనం పోసేటప్పుడు. మరి అట్లా గట్టికుంటే ఆడపడి చాలా ఇంకొంచెం పోయాలా? కొంచెం మరి జారిపోయింది. జారిపోవాలి కాబట్టి అట్టుపిండి జారి ఇటు పట్టుకుంటా. అట్టు కుట్టవకూడదు, పోసినట్టు వెళ్ళిపోవాలి కాబట్టి. అప్పుడు తగిలి గువ్వెళ్ళు ఉండిపోయిద్ది అక్కడ. అప్పుడు రాత్రి కొంచెం ఉండిపోయిద్ది నూనెలు.
అప్పుడు రాత్రే మరి పలుచగా చేసుకునే పని కదా. మనకు తెలియదు కదా, ఇప్పుడు నాణ్యత కదా తెలిసి తెల్లారి పోసుకోవచ్చు, ఏమన్నది. కలుపుతుంటే బెల్లం వాసన వచ్చేస్తుంది, బెల్లం వాసన, కొబ్బరి వాసన అలా. ఇంకా ఇక్కడ మా అమ్మగా చూపిస్తుంది కదా, అలా రావాలన్నమాట. చాలా సరిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం బూరెలు పోసేసుకుందాం. చల్లగా ఉంది గాలి కదా, నిన్న ఉమ్మదంగా ఎండగా ఉంది. కానీ ఒక కోట వేసుకోవాలి కదా. అలా ఈరోజు స్పెషల్ వచ్చేసి కొబ్బరి బూరెలు. అయ్యో అతికించుకో, అంత మంచిగా పొంగని అని అర్థం. పట్టుకో, నువ్వు నా గెండి కచ్చి కాల్చు, సరేనా? మా అమ్మ స్పెషల్ అన్నమాట, కొబ్బరి బూరెలు ఇంకా బెల్లం రొట్లు బాగా చేసిద్ది. ఉండదు ఎంత బాగుంది. నాకు ఈ క్రిస్పీ లేయర్ అంటే చాలా ఇష్టం, భలేగా ఉండిద్ది. కరాకరా తింటమే, చాలా బాగా చేసిద్ది, బాగుంది. వాన పడుతున్నప్పుడు ఎవరైనా నాన్ వెజ్ వండుకుంటారు, కానీ ఒక్కసారి నేను బూరెలు, గారెలు, చకోడీలు, అరిసెలు తప్పకుండా ట్రై చేయండి. బాగుంది, చాలా బాగున్నాయి. ఎప్పుడైనా తిన్నారా? బాగుంది, సరిపోయింది. సరిపోయింది. కొబ్బరి భలే ఉన్న నవ్వుతుంటే కరాకరా. బాగుంది కదా అమ్మ, బాగుంది. ఎక్కువ కూడా తక్కువ చీప్, అసలు కరెక్ట్గా ఉంది. కరకరలాడ నాకు బాగా ఇష్టం. బాగుంది, కరకరలాడుతుంది కదా, బాగుంది. మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా తినకపోతే. కొబ్బరి బూరెలు కొండు గడ్డి పెట్టి కొంచెం చాలు, టేస్ట్ బాగుంటుంది. ఏం తినేస్తున్నాం, మా తమ్ముడు కెమెరా వెనక వస్తున్నాడు. ఇది మా తమ్ముడికి. చేసి కొబ్బరి బూరెలు చూడండి ఎంత రెడ్డిష్ గా భలే ఉన్నాయి, తాబేలు లాగా భలే పొంగినాయి కదా. బొసబొస పొంగే బూరెలు అంట, మా అమ్మ పేరు పెట్టింది వీటికి. బొసబొసంగేనే, బొసబొస బొసబొస పాంగ్ కదా కొట్టేది కాదు, బూరెలు కూడా బొంగుతాయి. చూడండి, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. పొంగే బూరెలు, బొసబొస పొంగే బూరెలు. చెప్పు. పొంగే బూరెలు, కొబ్బరి బూరెలు, బుస పొంగే కొబ్బరి బూరెలు. సో ఎలా అయితేనేమి కష్టపడి బూరెలు చేసేసాము. కొబ్బరి బూరెలు నేను చేయలేదు, మా అమ్మ చేసింది. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ఏదైనా పిండి వంటలప్పుడు ఎప్పుడు తినేలా కాకుండా, చక్కలో చక్కలా కాకుండా ఇలా కొబ్బరి బూరెలు. ఎంత ఒక అర కేజీ బియ్యం, అర కేజీ బియ్యానికి, అదే సోల్ అంటారు కదా, సోల బియ్యానికి మీరు నానబెట్టుకుని చేసుకుంటే చాలా బాగుంటాయి. లైక్ మనకు అరిసెల్లాగే ఉంటాయి అనమాట. ప్రాసెస్ అలాగే ఉండిద్ది, కాకపోతే వేరేగా ఉండిద్ది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇది ఇలా వస్తాయి, కాలుతాయి, కాకపోతే తాబేలాగా పొంగతాయి, కాలుతాయి. ఇదిగో చూడండి, అయ్యో కింద పడిపోయింది. చాలా సాఫ్ట్గా ఉండిద్ది, మిడిల్ అయితే సైడ్ ఏమో క్రంచీగా ఉండిద్ది. అసలు ఇలా మేము బ్రేక్ చేసాం కదా, స్మెల్ చాలా బాగుంది. మేము ఆల్రెడీ 2 తినేసేసాం,
అందుకే ఇప్పుడు తింటలేదు, ఎక్కువైపోయి. అండ్ మేము చాలా ఇష్టంగా తింటాం, మా పిల్లలు ఇంకా బాగా తింటారు, అండ్ మా హస్బెండ్ అందరూ, మా బ్రదర్ చాలా మంది బాగా తింటారు. స్నాక్ లాగా చాలా అంటే చాలా బాగుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. కానీ ఇది సరిపోయింది అసలు, కరెక్ట్ కొలత ఇదే. కొబ్బరి బూరె తిన్నా ఎక్కువ ఎగుటేసిద్ది, కరెక్ట్ గా అయితే ఇదే ఉండిద్ది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, మీరు చక్కగా చేసుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. టేస్ట్ ఎలాగుందో మాకు ఫీడ్బ్యాక్ పెట్టండి, కామెంట్ రూపంలో తెలియపరచండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మనం చాలా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మా అమ్మ చేత నేను మంచి మంచి రెసిపీస్ మీకోసం చేపిస్తా ఉంటాను. మీకేమైనా పిండి వంటలు గానీ, నాన్ వెజ్ రెసిపీస్ గానీ, పచ్చళ్ళు గానీ తెలియకపోయి మీరు తప్పకుండా కామెంట్ చేయొచ్చు. మేము ఆ కామెంట్ లో చదివి ఎక్కువ రెసిపీ ఏదైతే అదే చేస్తాము. అండ్ అలాగే ఇంకంతే, మీరు మాత్రం తప్పకుండా ఈ బూరెల్ని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది, ఓకేనండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ మనం కలుసు. అంతవరకు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. గుర్తుంది కదా, ది అల్టిమేట్ ఫుడ్, మన ఫుడ్ కి తిరిగేయలేదు. అంతవరకు బీ హ్యాపీ, స్టే హెల్దీ, బై బాయ్.